హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో టు మై బిలవ్డ్ థీఫ్ అనే డ్రామాని ఎపిసోడ్ నెంబర్ 9 తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిగిలిన ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక ఎపిసోడ్ లోకి వెళ్తే, ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఆ కుష్ఠరోగులు ఉండే నివాసాల ఇంటిలోకి యూన్జో వెళ్లి ఉంటుంది కదా. ఇంజేయు ఆ నివాసాల్లో ఉన్న వాళ్ళని ఖాళీ చేపియడానికి వాళ్ళపై బాణాలు వేస్తూ ఉంటే ఇయోల్ వెళ్లి అక్కడే ఉన్న యూన్జో బాణం తగలకోకుండా కాపాడి ఉంటాడు కదా. ఇక యూన్జో ఇయోల్ ని చూసి ఉంటుంది. అదే సమయంలో ఇంజేయు దగ్గరికి డేచు వచ్చి గ్రాండ్ ప్రిన్స్ లోపలే ఉన్నాడు, బాణాలు వేయడం ఆపేయండి అనడంతో అక్కడున్న సైనికులంతా బాణాలు వేయడం ఆపేస్తారు. ఇక ఇయోల్ అక్కడ నివసించే వాళ్ళందరి దగ్గరికి వెళ్లి ఇక నుండి బాణాలు రావని చెప్తూ ఉంటాడు. అక్కడ నివసించే ప్రజలంతా ఇయోల్ కి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. అప్పుడే డేచు ఇయోల్ దగ్గరికి రావడంతో ఇయోల్ బయట ఉన్న ఇంజేయు దగ్గరికి వెళ్లి మళ్ళీ నువ్వేనా అని ఇంజేయుని ఇయోల్ అంటుండడంతో దానికి ఇంజేయు మీ మొహాన్ని చూస్తుంటే చాలా భయపడ్డట్టుగా అనిపిస్తుంది అని ఇంజేయు ఇయోల్ తో అంటుండడంతో దానికి ఇయోల్ నిన్నింకా చంపనందుకు సంతోషించు, నీ ఫ్యామిలీ దురాశ వల్ల ఈ రోజు ఇక్కడున్న వాళ్ళంతా ప్రాణాలు కోల్పోయేవారని ఇయోల్ అంటుండడంతో దానికి ఇంజేయు నువ్వు నన్ను శిక్షించాలనుకుంటే శిక్షించు అని ఇంజేయు ఇయోల్ తో అంటుండడంతో దానికి ఇయోల్ శిక్ష పడాల్సింది నీకు కాదు, ఈ నివాసాల్ని ఖాళీ చేయమని ఆర్డర్ వేసిన మీ అన్నను నేను శిక్షిస్తాను అని ఇంజేయుతో చెప్పి ఇయోల్ యూన్జో దగ్గరికి వస్తూ ఉంటాడు. అప్పుడే డేచు ఇంజేయు దగ్గరికి వచ్చి ఈ రోజు నువ్వు చేసిన పనికి డాక్టర్ యూన్జో దాదాపు చనిపోయే పరిస్థితి వచ్చిందని డేచు ఇంజేయుతో అంటూ ఉంటే అది విన్న ఇంజేయు యూన్జో ఇక్కడేం చేస్తుందని ఆశ్చర్యపోతూ ఉంటాడు. అప్పుడే ఇయోల్ యూన్జో దగ్గరికి వెళ్లడం చూపిస్తూ ఉంటారు. యూన్జో కరెక్ట్ సమయానికి మీరు వచ్చి రక్షించినందుకు థ్యాంక్స్ అని ఇయోల్ తో అంటూ ఉంటుంది. దానికి ఇయోల్ యూన్జోతో కరెక్ట్ సమయానికి మీరు నన్ను పిలిచారు కాబట్టి వచ్చాను అని ఇయోల్ అంటుండడంతో దానికి యూన్జో అయితే మీరు ఇక్కడ నుంచి ఇక వెళ్ళండి, మిగిలినంతా నేను చూసుకుంటాను, ఇక్కడే ఉండని అంటుండడంతో దానికి ఇయోల్ నేను కూడా ఇక్కడే ఉంటానని అంటూ ఉంటాడు. దానికి యూన్జో ఈ సమయంలో మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు, మీకేమన్నా అయితే రాజ్యమంతా గందరగోళం అవుతుందని యూన్జో అంటుండడంతో దానికి ఇయోల్ నేను చాలా మొండివాడిని, అస్సలు వెళ్ళకూడదని అనుకుంటున్నాను, ఇక్కడే ఉంటాను ఈ రాత్రి అని అంటుండడంతో దానికి యూన్జో ఇయోల్ తో అయితే మీ మొహానికి ఉన్న మాస్క్ అయినా సరిగ్గా కట్టుకోండి తన మొహానికి ఉన్న మాస్క్ ని సరిగ్గా కడుతూ ఉంటుంది. అదే సమయంలో డేచుని చూపిస్తూ ఉంటారు. బయట ఉన్న యూన్ బుక్ దగ్గరికి డేచు వెళ్లి బహుశా ఈ రాత్రి ఇక్కడ నుంచి మనం ఇద్దరమే వెళ్తామనుకుంటా, గ్రాండ్ ప్రిన్స్ యూన్జోని చూసుకుంటూ ఇక్కడే ఉంటానని చెప్పాడనడంతో అది విన్న యూన్ బుక్ దీనికి కారణం ప్రేమే కావచ్చు, ప్రేమలో ఉంటే ఇలానే ఉంటారు, నేను కూడా ఒకప్పుడు ఇలానే ఉండేవాడినని యూన్ బుక్ అంటుండడంతో అది విన్న డేచు నీ లైఫ్ లో కూడా లవ్ ఉందా అనుకుంటూ అక్కడ నుంచి వెళ్తూ ఉంటాడు. యూన్జో ఇంకా ఇయోల్ అక్కడే ఉన్న విలేజ్ లో మంట వేసుకొని రాత్రంతా కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే యూన్జో ఇయోల్ తో మీరు తిరిగి రాజ్యానికి వెళ్లాల్సింది, మీ అమ్మ మీకోసం కంగారు పడుతుంది కదా అని యూన్జో అంటుండడంతో దానికి ఇయోల్ అందుకొరకే డేచుని పంపించాను కదా, అంతా తను చూసుకుంటాడులే అని ఇయోల్ అంటూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఇయోల్ ని తీసుకువెళ్లడానికి డేచు వచ్చి ఉంటాడు. ఊర్లో ఉన్న ప్రజలంతా యూన్జో ఇంకా ఇయోల్ కోసం రైస్ కేక్స్ చేసి ఉంటారు. వాటిని తీసుకువచ్చి ఇయోల్ కి ఇస్తూ మా జీవితంలో మంచి భోజనం చేసుకోవడం ఇదే మొదటిసారి, ఇదంతా ఆ గిల్దాంగ్ వల్లే సాధ్యమయ్యింది, తను మాకు బియ్యం పంపించాడు, తనకు చాలా ధన్యవాదాలని ఆ వ్యక్తి అంటుండడంతో అది విన్నా ఇయోల్ ఒక్కసారిగా షాక్ అయ్యి యూన్జో సైడ్ చూస్తూ ఉంటాడు. యూన్జో ఇయోల్ తో దీన్ని జీర్ణించుకోవడానికి మీకు కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని అంటూ ఉంటుంది. అప్పుడే ఆ వ్యక్తి యూన్జో ఇంకా ఇయోల్ తో మీకు ఇచ్చుకోవడానికి మా దగ్గర విలువైంది ఏమీ లేదు, అందుకొరకే దీన్ని ఇస్తున్నాము తీసుకోండి అని చెప్పడంతో వాటిని తీసుకొని అక్కడి నుంచి వస్తూ ఉంటారు. అప్పుడే యూన్జో ఇయోల్ తో మీరే విన్నారు కదా, ఆ రైస్ మీరిస్తే గిల్దాంగ్ ఇచ్చారని ఈ ప్రజలు అనుకుంటున్నారు, అందరూ రూమర్స్ బాగా స్ప్రెడ్ చేస్తున్నారు, నేను చెయ్యని తప్పులకు కూడా అప్పుడప్పుడు నిందలు వేస్తున్నారు అని యూన్జో అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడే డేచు ఉన్నాడని గుర్తుకు తెచ్చుకొని నేను చెప్పిందంతా నువ్వు ఇప్పుడు విన్నావా అని అంటుండడంతో దానికి డేచు నాకెప్పుడో తెలుసు నువ్వే ఆ గిల్దాంగు అని డేచు అంటుండడంతో అది విన్న యూన్జో ఆశ్చర్యపోతూ ఉంటుంది. అప్పుడే డేచు నాకు గ్రాండ్ ప్రిన్స్ కి ఒక ఒప్పందం అయ్యింది, నేనెవరికీ చెప్పనని తనకు మాట ఇచ్చానని అంటుండడంతో అప్పుడే వాళ్ళ దగ్గరికి ఒక
ఒక చిన్న బాబు వచ్చి యూన్జోకి ఇంకా ఇయోల్కి 2 లాకెట్స్ ఇస్తూ ఉంటారు. దాన్ని చూసిన యూన్జో, ఇవి మాకెందుకు ఇస్తున్నావు, నీ దగ్గరే పెట్టుకో అని ఆ చిన్న పిల్లాడితో యూన్జో అంటుండటంతో వాటిని చూసిన ఇయోల్ ఏంటివని అడుగుతుండటంతో ఇవి ఎవరి దగ్గరైనా పెట్టుకుంటే వాళ్ళకి ఎలాంటి రోగాలు రావు, వాళ్ళని సురక్షితంగా ఉంచుతాయని ఈ ఊర్లో ఉన్న వాళ్ళు నమ్ముతారని యూన్జో అంటుండటంతో ఆ చిన్న పిల్లవాడు యూన్జోతో, నిన్న మా అమ్మ ఇలా అంటూ ఉంటే విన్నాను, మనం అడవిలో జంతువుల లాంటి వాళ్ళం, మనం చనిపోయినా ఎవరు పట్టించుకోరు అని అంటూ ఉంటే విన్నాను, అందుకని ఇవి మాకు అక్కర్లేదనుకుంటా, మీరు తీసుకోండి అని ఇస్తుండటంతో దానికి ఇయోల్ ఆ పిల్లవాడు ఇస్తున్న లాకెట్ తీసుకొని, నువ్వెప్పుడు అలా భావించమాకు, ఇక నుంచి మీ లైఫ్లు బాగుంటాయని ఇయోల్ అంటూ ఉంటాడు. అదే టైంలో ఇమ్సయాంగ్ పెద్ద కొడుకు దగ్గరికి అక్కడున్న మంత్రులందరూ వచ్చి నిన్న రాత్రి నువ్వు చేసిన నీచమైన పని గురించి జోసన్ రాజుకు తెలియజేస్తూ సందేశం పంపిస్తామని చెప్పడంతో దానికి అతడు వాళ్ళని ఇలా బెదిరిస్తూ ఉంటాడు. జరగబోయే పరిణామాన్ని మీరు భరించగలరా అని అంటుండడంతో అక్కడున్న వాళ్ళు ఏమీ మాట్లాడుకోకుండా అతడి సైడ్ చూస్తూ ఉంటారు. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని గ్రాండ్ ప్రిన్స్ పిలుస్తున్నాడని చెప్పడంతో అతడు అడవి లోపలికి వెళ్తూ ఇతడు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచాడని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే జంతువుల కోసం వేసిన వలలో అతడు చిక్కుకొని నన్నెవరు ఇలా చేశారు, కావాలనే ఇలా ఉచ్చులో పడేలా చేశారా అని అనుకుంటుండడంతో ఎదురుగా నుండి ఇయోల్ అతడితో ఇదంతా చేసింది నేనే అని ఇయోల్ అతడితో అంటూ అక్కడే ఉన్న కుక్కని ఇయోల్ అతడి మీదికి పంపడంతో నన్ను చంపేయాలని మీరు భావించారా, నన్ను కాపాడండి, వదిలేయండి అని అతడు అంటుండటంతో దానికి ఇయోల్ అతడితో నిన్న రాత్రి కూడా ఆ కుష్ఠిరోగి శిబిరంలో ఉన్న ప్రజలంతా ఇలానే భయభ్రాంతులు చెందారు అని ఇయోల్ అతడితో అంటుండడంతో అది విన్న ఇమ్సయాంగ్ పెద్ద కొడుకు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు, ఈ విషయం మీకెలా తెలిసిందని. అదే సమయంలో యూన్జో ఇంటికి రావడం చూపిస్తూ ఉంటారు. యూన్జో కోసం ఇమ్జేయు ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ యూన్జో రావడం చూసి ఇమ్జేయు యూన్జోతో, అసలు నువ్వేమనుకుంటున్నావు, అందరి దృష్టిలో గొప్ప వైద్యురాలుగా ఉందామనుకుంటున్నావా, ఇక్కడున్న రోగులందరినీ నువ్వు కాపాడగలవా అని అంటుండటంతో దానికి యూన్జో ఇమ్జేయుతో, నువ్వు నిన్న వేసిన బాణాలు నన్ను చంపేనందుకు సంతోషిస్తున్నాను, అసలు నువ్వు ఇలా ఎలా చేయగలవు, ఆ కుష్ఠిరోగి శిబిరంలో చాలా మంది చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ కి గాయాలైతే జీవితాంతం ఆ చిన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అనుభవించే బాధల్ని చూస్తూ పెరుగుతూ ఉంటారు, కనీసం వాళ్ళని మనుషుల్లా కూడా చూడట్లేదు, జంతువులుగా భావిస్తున్నారు, నువ్వెలా చేయగలవు ఇలా అని అంటుండటంతో దానికి ఇమ్జేయు, వాళ్ళు తక్కువ జాతి మనుషులు కాబట్టి వాళ్లకు బ్రతికే హక్కు లేదని అంటుండడంతో దానికి యూన్జో ఇమ్జేయుతో, ఈ దేశం మొత్తం అలానే భావిస్తుంది కానీ నా మనసులో అలా లేదు, నాకు అందరూ సమానమే అని అక్కడి నుంచి యూన్జో ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ చిన్న పిల్లవాడు ఇచ్చిన లాకెట్ ని చూస్తూ ఉంటుంది. అప్పుడే యూన్జో ఇది చేసిన ఇమ్సయాంగ్ పెద్ద కొడుకుపై ప్రతీకారం తీర్చుకోవాలని గిల్దాంగ్ బట్టలు ఆ రోజు రాత్రి ధరించి అతడి ఇంటి దగ్గరికి వెళ్లి అతడు వచ్చే వరకు వెయిట్ చేసి అతడు వచ్చాక అతడి పక్కనే ఉన్న గోడ పైన ఒక లేఖ రాసి బాణం వేస్తుంది. అతడి ఇంటి దగ్గరికి ముసుగు దొంగ రావడం చూసి అతడు తన మనుషుల్ని పట్టుకోమని పంపిస్తాడు. అంతేకాకుండా తను ఏం సందేశం పంపించిందా అని ఓపెన్ చేసి చూస్తే నిన్ను చంపకుండా వదలనని రాసి ఉంటుంది. దాన్ని చూసి అతడు భయపడిపోతూ ఉంటాడు. యూన్జో అతడికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తుంది. అంతేకాకుండా మరుసటి రోజు అతడు ఎక్కడికి వెళ్లినా తనపై బాణాలు వేస్తూ ఉంటుంది. తన చుట్టూ ఉన్న తన మనుషులు ఆ గిల్దాంగ్ ని పట్టుకోలేకపోవడంతో ఇమ్సయాంగ్ పెద్ద కొడుకు తన మనుషులతో, ప్రతిసారి నాపై బాణాలు వేసి ఎలా తప్పించుకోగలుగుతుంది, దీనికి మార్గం ఏంటని ఆలోచిస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకోకుండా భయపడుతూ ఉండడంతో అక్కడే ఉన్న ఇమ్జేయు ఎందుకలా భయపడుతున్నావని అడుగుతుండడంతో అతడేమీ మాట్లాడు. అప్పుడే ఆ ఇంట్లో పనిచేసే వ్యక్తి భోజనం తీసుకువచ్చానని వాళ్ళకు చెప్పడంతో తనని లోపలికి రమ్మంటాడు. దాంతో ఆమె అతడున్న గది డోర్లు ఓపెన్ చేయడంతో బయట నుంచి బాణాలు వచ్చి సాంగ్జే మెడకు తగిలి కింద పడుతుంది. ఆ బాణానికి పత్తి చుట్టి ఉంటుంది. ఆ పత్తిలో ఇలా లేఖ రాసి ఉంటుంది. దాన్ని తీసుకొని ఇమ్జేయు, నువ్వు గనక రేపు వెళ్లి వాళ్ళ దగ్గర క్షమాపణ అడగకపోతే ఈ బాణం నీ గొంతులో గుచ్చుకుంటుందని రాసి ఉండడంతో అది చదివిన ఇమ్జేయు, ఎవరు ఇలా చేస్తుంది, అయినా నువ్వు వెళ్లి వాళ్ళని క్షమాపణ అడగొచ్చు కదా అని అంటుండడంతో దానికి వాళ్ళన్న, నేనస్సలు అలా చేయలేను, ఆ నీచమైన మనుషుల దగ్గరికి వెళ్లి క్షమాపణ అడగలేనని అంటుండటంతో మరికొన్ని బాణాలు ఇంట్లోకి దూసుకొని వస్తాయి. దాంతో చేసేదేమీ లేక సాంగ్జే తన మనుషులతో వెళ్లి అక్కడున్న ప్రజలకు నిన్నలా చేసినందుకు నన్ను క్షమించండి అని వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పడం చూపిస్తూ ఉంటారు. అయితే సాంగ్జే వాళ్ళని క్షమించమని అడగడం దూరం నుంచి ఇమ్జేయు చూస్తూ నన్ను కూడా క్షమించండి అన్నట్లుగా తల కిందికి వంచుతూ ఉంటాడు. కట్ చేస్తే యూన్జో ఆ కుష్ఠరోగులకు వైద్యం చేయడానికి వెళ్తుంది.
అక్కడున్న వ్యక్తి యూన్జోకి జరిగిందంతా చెప్పి నిజంగా అంత గొప్ప వ్యక్తి మాకు క్షమాపణలు చెప్తాడనుకోలేదని అంటూ ఉంటాడు. దానికి యూన్జో అతడు అసలు క్షమాపణ చెప్పే వ్యక్తి కాదులే అని అంటుండటంతో అక్కడున్న వ్యక్తి యూన్జోతో ఇలా 2 సార్లు జరిగింది. సాంగ్జే వచ్చి క్షమాపణ చెప్పిన తర్వాత తన తమ్ముడునని చెప్పి క్షమాపణ అడిగాడు. అంతేకాకుండా తను మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగినట్లు నాకు అనిపించింది, తన మాటలో గంభీరం కనిపించింది అని చెప్పడంతో అది విన్న యూన్జో బహుశా వచ్చింది ఇమ్జేయు అయ్యుండొచ్చు అని ఆశ్చర్యపోతూ ఉంటుంది. తర్వాత యూన్జో వాళ్లకు వైద్యం చేసి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో యూన్జో కోసం ఇమ్జేయు వైద్యశాల దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇమ్జేయుని చూసిన యూన్జో పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్తుంటే ఇమ్జేయు తన చేతిలో ఉన్న కత్తిని కిందికి విసిరేస్తాడు. దాన్ని చూసి యూన్జో పట్టించుకోకుండా లోపలికి వెళ్తుంది. ఇమ్జేయు కూడా యూన్జోతో పాటు లోపలికి వెళ్లి నిన్ను నేను దాదాపు చావు అంచుల వరకు తీసుకువెళ్లాను, నన్ను శిక్షించాలంటే శిక్షించు అని అంటుండడంతో దానికి యూన్జో నిన్ను ఆల్రెడీ నేను శిక్షించాను, ఇప్పుడు నేను నిన్ను క్షమించేశాను అని యూన్జో అంటూ ఉంటుంది. అప్పుడే ఇమ్జేయు చేతికున్న గాయాన్ని చూసి నీ చేతికున్న ఆ కాటన్ ని తీసేయు, నేను దానికి వైద్యం చేస్తానని చెప్తుండడంతో అది విన్న ఇమ్జేయు నువ్వు చనిపోయే స్థితికి తీసుకువచ్చినా కూడా నువ్వు నన్ను క్షమించేసి నా గాయానికి మందు రాయాలనుకుంటున్నావా, ఇదే నన్ను ఇంకా వేధిస్తుంది, అంతేకాకుండా నాలో తప్పుడు ఆలోచనలు పుట్టేలా చేస్తుంది, ఈ నొప్పిని నేను భరించగలను అని అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. అది విన్న యూన్జో ఇమ్జేయు వెనకాలే వెళ్లి దానికి అర్థమేంటని అడుగుతుండడంతో అప్పుడే ఇయోల్ బయట నుంచి వైద్యశాల లోపలికి రావడం చూపిస్తూ ఉంటారు. ఇయోల్ ని చూసిన ఇమ్జేయు అయితే నువ్వు నా చేతికి వైద్యం చేయాలనుకుంటున్నావా, ఇప్పుడు చేయి అని తన చేతిని ఇస్తూ ఉంటాడు. అప్పుడే ఇయోల్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటుండడంతో ఇమ్జేయు ఇయోల్ చూస్తుండగా యూన్జోని చెయ్యి పట్టుకొని దగ్గరికి లాక్కొని నేను నిన్ను కోరుకుంటున్నాను, ఇదే నీకు తెలియజేయాలనుకుంటున్నాను అని ఇమ్జేయు యూన్జోతో అంటుండటంతో ఇదంతా నువ్వు కావాలనే చేస్తున్నావు కదా అని యూన్జో ఇమ్జేయుతో అంటూ ఉంటే హా అవునని ఇమ్జేయు అంటూ ఉంటాడు. అప్పుడే ఇయోల్ ఇమ్జేయుని కొట్టడానికి ముందుకు వస్తూ ఉంటే యూన్జో ఇయోల్ ని ఆపి అతడు నా పేషెంట్, అతడిని ఏమీ అనకు, అతడికి ఆల్రెడీ గాయమైందని అంటుండటంతో అప్పుడే ఇమ్జేయు ఇయోల్తో నీకు నన్ను కొట్టాలనిపిస్తే కొట్టు అని అంటుండటంతో అది విన్న ఇయోల్ యుద్ధంలో గాయాలైన వారిని ఎవరు శిక్షించాలనుకోరు, నేను కూడా నిన్ను శిక్షించాలనుకోవట్లేదు అని అంటుండడంతో అప్పుడే ఇమ్జేయు తన దగ్గరున్న దూది చుట్టిన యారోని చూపిస్తూ నేను దీన్ని ఆ గిల్దాంగ్ మా అన్నని బెదిరించడానికి వేసినప్పుడు తీసుకున్నాను, అంతేకాకుండా పోలీస్ బ్యూరో నుంచి కొన్ని విషయాలు కూడా తెలుసుకున్నాను, మీరు గిల్దాంగ్ తప్పించుకునేలా చేశారు, అంతేకాకుండా ఆ కుష్టి రోగుల శిబిరాలకు ధాన్యం మీరు పంపించి గిల్దాంగ్ పేరు చెప్పారు, దీనిని బట్టి నాకు అర్థమైంది ఆ గిల్దాంగ్ దొంగ నీ మనిషే అని అర్థమవుతుంది, చనిపోయింది అసలైన గిల్దాంగ్ కాదు నకిలీ గిల్దాంగ్ అని తెలుస్తుంది, ఆ దొంగ ఎవరో ఖచ్చితంగా నేను తెలుసుకుంటాను అని ఇమ్జేయు అంటుండడంతో దానికి ఇయోల్ నేను ఈ విషయం గురించి ఆల్రెడీ మీ నాన్నతో మాట్లాడాను, మీ నాన్న దీని గురించి వదిలేస్తానని చెప్పాడనడంతో అది విన్న ఇమ్జేయు నేను ఇమ్ కుటుంబానికి చెందిన వాడిని, అంతేకాకుండా రాయల్ సైనికుడిగా పనిచేస్తున్నాను, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసే హక్కు నాకుంది, త్వరలో ఈ గిల్దాంగ్ కేసులో మనిద్దరం కలుసుకుందామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇమ్జేయు అక్కడి నుంచి వెళ్ళిపోయాక అసలు ఏం జరిగిందని ఇయోల్ యూన్జోని అడుగుతుండడంతో దానికి యూన్జో సాంగ్జే కుష్టిరోగి శిబిరాలపై దాడి చేస్తే అతడిని నేను ఊరికే వదలాలనుకోలేదు, అందుకొరకే ఇమ్జేయు ఆ బాణం తీసుకువచ్చి ఆ గిల్దాంగ్ ఎవరో తెలుసుకుంటానని అంటున్నాడు, ఆ కుష్టి రోగులు ఇప్పటికే చాలా బాధల్ని అనుభవిస్తున్నారు, ఇలా చేయడం వల్ల నేను చూస్తూ ఊరుకోలేకపోయాను అని యూన్జో ఇయోల్ కి చెప్తుండడంతో దానికి ఇయోల్ నెక్స్ట్ టైం ఇలా చేసేటప్పుడు నాకు ఒక మాట చెప్పి చేయు అని అంటూ ఉంటాడు. దానికి యూన్జో ఇయోల్తో ఇమ్జేయుకు ఆ బాణం తప్ప మరింకేమీ ఎవిడెన్స్ అస్సలు దొరకవులే అని అంటుండడంతో అది విన్న ఇయోల్ ఎవరు ఊహిస్తారు ఆ దొంగ ఒక స్త్రీ అని ఇయోల్ అంటుండడంతో అది విన్న యూన్జో మీరు గుర్తుపట్టారు కదా అని యూన్జో ఇయోల్తో అంటూ ఉంటుంది. దానికి ఇయోల్ అవును కదా, ఈ రాజ్యంలో నువ్వే ఆ దొంగ అని తెలిసిన వ్యక్తిని నేను ఒక్కడినే, నేను ఈ రాజ్యం నుంచి మాయమైపోతే ఎలా ఉంటుందని ఇయోల్ అంటుండడంతో ఇయోల్ ఎందుకు ఆ మాట అన్నాడని షాకింగ్ గా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇయోల్ నాకు పోలీస్ బ్యూరోలో పని ఉందని అక్కడి నుంచి వెళ్తాడు. పోలీస్ బ్యూరోలో యూన్ బుక్ ఇంకా డేచు గిల్దాంగ్ కి సంబంధించిన రికార్డ్స్ అన్ని కాల్చివేస్తూ ఉంటారు. అప్పుడే ఇయోల్ వాళ్ళ దగ్గరికి వెళ్లి ఆ గిల్దాంగ్ దొంగ గురించి ఎవరైనా ఇన్వెస్టిగేషన్ చేయడానికి వస్తే వాళ్ళకి ఎలాంటి
ఎలాంటి విషయాలు తెలియజేయకండి, అంతేకాకుండా ఇంజేయికి కూడా ఎలాంటి విషయాలు చెప్పమాకండి, గిల్దాంగ్ దొరక్కోకుండా హెల్ప్ చేయండి అని చెప్తూ ఉంటాడు. అదే టైంలో యూన్జో ఇయోల్ ఇచ్చిన పెళ్లి లేఖ ఎక్కడ పోయింది అని ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఇయోల్ రాజమాత దగ్గరికి వెళ్లి, నేను కొన్ని రోజులు ఈ రాజ్యం నుంచి ఎక్కడికైనా వెళ్లాలనుకుంటున్నాను. నేను విదేశాల్లో చదువుకున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, ఇప్పుడు నా వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదనుకుంటున్నాను. ఇదే జోసన్ కి నాకు మంచిది, నేను విదేశాలకు వెళ్తానన్నట్లుగా ఇయోల్ వాళ్ళ అమ్మతో అంటూ ఉంటాడు. దానికి రాజమాత ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. రాజమాత ఇయోల్ తో మాట్లాడి అక్కడి నుంచి బయటికి వస్తూ సడన్ గా విదేశాల్లో చదువుకోవడానికి వెళ్తానని ఎందుకు అంటున్నాడు? గ్రాండ్ ప్రిన్స్ దాసి అయిన హాంగ్సీ అనారోగ్య సెలవుల్లో ఉందని విన్నాను, తను వచ్చిందా అని అడుగుతుండడంతో రాజమాత దాసి రాజమాతతో ఈ విషయం గురించి చెప్తే మీరు భయపడతారని ఈ విషయం గురించి మీకు తెలియజేయలేదు. ఆ స్త్రీ ఎవరనేది అక్కడ పనిచేసే వాళ్ళెవ్వరికీ తెలియదంట. గ్రాండ్ ప్రిన్సే గుర్తు తెలియని స్త్రీని తీసుకువచ్చాడని చెప్పడంతో అది విన్న రాజమాత ఒక్కసారిగా షాక్ అవుతూ గ్రాండ్ ప్రిన్స్ దగ్గర పనిచేసే పని వాళ్ళని పిలిచి, గ్రాండ్ ప్రిన్స్ ఎవరో తెలియని వ్యక్తులను తీసుకువస్తే మీరు నాకు చెప్పాలి కదా, తనెవరో మీకు తెలిసే ఉంటుంది, ఎవరు తను మీరు చెప్పండి అని వాళ్ళని అడుగుతూ ఉంటుంది. వాళ్ళేమో తనెవరో మాకు తెలియదని అంటూ ఉంటారు. కట్ చేస్తే అదే రోజు రాత్రి యూన్జో కుష్ఠిరోగులు ఉండే నివాసాల దగ్గరికి వచ్చి, ఇయోల్ పెళ్లి పత్రిక ఇచ్చిన రోజు నేను ఇక్కడికి వచ్చాను, ఇక్కడ ఏమైనా పడిందా అని దీపం పట్టుకొని తను తిరిగిన ప్లేస్ ను వెతుకుతూ ఉంటుంది. అప్పుడే యూన్జో దగ్గరికి ఒక చిన్న పిల్లాడు వచ్చి, ఏమైనా పోగొట్టుకున్నావా, వెతుకుతున్నావా అని అంటుండడంతో దానికి యూన్జో, నీకు ఒక చిన్న పేపర్ లాంటిది ఏమైనా కనిపించిందా అని అంటూ ఉంటుంది. దానికి ఆ పిల్లవాడు, ఆ పేపర్ నీకంత ముఖ్యమైందా అని అడుగుతుండడంతో దానికి యూన్జో, ఎప్పుడు దాన్ని నేను నా వెంటే ఉంచుకోవాలనుకున్నాను కానీ అది మిస్ అయింది అని అంటుండడంతో అప్పుడే అక్కడికి ఇయోల్ రావడం చూపిస్తూ ఉంటారు. ఇయోల్ ని చూసిన యూన్జో, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావని అడుగుతుండడంతో దానికి ఇయోల్, నిన్ను కలవడానికి నేను మీ ఇంటికి వెళ్ళాను, కానీ నువ్వు అక్కడ లేకపోవడంతో ఇక్కడే ఉంటావని వచ్చానని ఇయోల్ చెప్పడంతో అప్పుడే చిన్న పిల్లవాడు ఇయోల్ దగ్గరికి వెళ్లి, అక్క ఒక వస్తువు వెతుకుతుంది అని చెప్పడంతో ఆ పిల్లవాడిని ఏమీ చెప్పనీయకోకుండా మీ మమ్మీ పిలుస్తుంది పదా అని తీసుకొని వెళ్తుంది. అది చూసిన ఇయోల్ సడన్ గా అతన్ని ఎందుకు తీసుకువెళ్ళిందని ఇయోల్ అనుకుంటూ ఉంటాడు. తర్వాత యూన్జో ఇయోల్ అక్కడి నుంచి బయటికి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అప్పుడే ఇయోల్ యూన్జోతో, ఇంజేయు ఆ గిల్దాంగ్ దొంగ గురించి తెలుసుకుంటాడని నువ్వేమీ కంగారు పడకు, గిల్దాంగ్ కి సంబంధించిన అన్ని రికార్డ్స్ పోయాయని యూన్ బుక్ అతడితో చెప్పాడు, కాబట్టి అతడు ఈ కేసు గురించి తెలుసుకోవడని చెప్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దారిలో ఒక ఫెస్టివల్ జరగడం చూపిస్తూ ఉంటారు. దాన్ని చూసిన యూన్జో, ఈ పండగ చూసి చాలా రోజులయ్యింది, మనం కూడా వాళ్ళ స్కై లాంతర్లు తీసుకొని గాల్లో ఎగరవేద్దాము, మన కోరికలను ఆ లాంతర్ పై రాసి ఎగరవేస్తే అవి నెరవేరుతాయని యూన్జో ఇయోల్ కి చెప్పి ఆ లాంతర్స్ అమ్మే వ్యక్తి దగ్గరికి వెళ్లి, మాకు 2 స్కై లాంతర్లు ఇవ్వండి అని అడగడంతో నా దగ్గర ఒక్కటే ఉందని చెప్పడంతో ఇయోల్, నాకు వీటి మీద నమ్మకం లేదు, నువ్వే ఎగరేయాలనుకుంటే ఎగరేయని అంటూ ఉంటాడు. దాంతో యూన్జో ఆ లాంతర్లపై తన కోరిక రాసి ఆ స్కై లాంతర్లని పైకి ఎగరవేసి కోరిక కోరుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇయోల్ యూన్జోతో, నీ కోరికేంటో చెప్పు, నేను నెరవేర్చగలిగేదైతే ఇంకా తొందరగా నెరవేరుస్తానని అంటుండడంతో దానికి యూన్జో, నేను ఆ లాంతర్ పై రాసిన కోరికను నువ్వు చదివేశావా ఏంటి అని అడుగుతుండడంతో దానికి ఇయోల్, అయితే అది నేను నెరవేర్చగలిగే కోరికే అనుకుంటా, ఏంటది అని అడుగుతూ ఉంటాడు. దానికి యూన్జో, ఆ కోరికకు మీకు ఎలాంటి సంబంధం లేదు, నేను చెప్పనని అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటుంది. ఇయోల్ యూన్జోతో మాట్లాడి రాజభవనానికి వస్తూ ఉంటాడు. అయితే అదే సమయంలో యూన్జో వాళ్ళ ఫాదర్ గ్రాండ్ ప్రిన్స్ కోసం తన గది బయట వెయిట్ చేస్తూ ఉండడం చూపిస్తూ ఉంటారు. ఇయోల్ ఇంకా మిన్నుక్ ఏం మాట్లాడుకున్నారనేది ఇప్పుడే మనకు చూపించి ఉండరు. మిన్నుక్ ఇయోల్ తో మాట్లాడి ఇంటికి వస్తున్న సమయంలో యూన్జో వాళ్ళ నాన్న పని మీద ఊరికి వెళ్తున్నాడని బ్యాగ్ లో తన బట్టలు సర్దుతూ ఉంటుంది. అంత రాత్రి మిన్నుక్ బయటికి వెళ్లి రావడం చూసి, మీరు ఇంత రాత్రి ఎక్కడికి వెళ్ళొస్తున్నారని అడుగుతూ ఉంటుంది. దానికి మిన్నుక్ పని మీద బయటికి వెళ్ళొస్తున్నాడని యూన్జోకి చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు జోసన్ కొంతమంది సైనికులతో రాజ్య పర్యటనకు వెళ్లి ఉంటాడు కదా. అయితే అడవిలో జోసన్ ఒక పులిని వేటాడాలనుకుంటాడు. అడవిలో ఎలాంటి జంతువులు కనిపించకపోవడంతో సుక్యోంగ్ ఇంకా ఇమ్సయాంగ్, మీ ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించిపోతుంది, ఇప్పటికే మనం వచ్చి చాలా రోజులైతుంది, తిరిగి రాజభవనానికి వెళ్దామన్నట్లుగా అంటూ ఉంటాడు. దానికి జోసన్, పులిని వేటాడేంత వరకు రాజ్యానికి వెళ్లేదే లేదని అంటూ ఉంటాడు. అదే సమయంలో రాజమాత దగ్గరికి ఇయోల్ వెళ్లి మాట్లాడడం చూపిస్తూ ఉంటారు. రాజమాత ఇయోల్ తో, నువ్వు రాజభవనానికి పని మనిషిగా తీసుకువచ్చిన అమ్మాయే కదా నువ్వు లవ్ చేసిందని అడుగుతుండడంతో దానికి ఇయోల్ అవునని చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా తను నన్నెప్పుడో రిజెక్ట్ చేసింది, తన గురించి వదిలేయి అని
అంటుండడంతో అది విన్న రాజమాత అసలెవరు తను, నా కొడుకుని ఎలా రిజెక్ట్ చేయగలిగింది, ఇంత అందమైన మొహాన్ని ఎవరైనా రిజెక్ట్ చేస్తారా, తనెక్కడుంటుందో చెప్పు, అందుకనే నువ్వు రాజ్యం నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నావా అని రాజమాత ఇయోల్ని అడుగుతుండడంతో దానికి ఇయోల్ రాజమాతతో నేనిక్కడే ఉంటే తనను చూడకుండా తనతో మాట్లాడుకోకుండా ఉండలేను, ఎప్పుడు తన చుట్టే ఉండాలనిపిస్తుంది, అందుకని ఈ రోజే నేను ఇక్కడ నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నానని అనడంతో అది విన్న రాజమాత నువ్వు వెళ్తున్నట్టు తనకు తెలుసా అని అంటుండడంతో దానికి ఇయోల్ తనకు తెలియకుండా మాయమవ్వాలనుకుంటున్నానని అంటూ ఉంటాడు. అదే సమయంలో మనకు మిన్హుక్ తన కొడుకుతో వేరే ఊరికి నడుచుకుంటూ వెళ్లడం చూపిస్తూ ఉంటారు. అదే సమయంలో యూన్జో వైద్యశాలలో పనిచేస్తూ ఉంటుంది. అదే వైద్యశాలలో హేరిం కూడా ఉండి ఉంటుంది. హేరిం వాళ్ళ అన్నదే వైద్యశాల అవ్వడంతో హేరిం అప్పుడప్పుడు వైద్యశాలకు వస్తూ ఉంటుంది. వైద్యశాలలో హేరిం ఇంకా యూన్జో మంచి ఫ్రెండ్స్ అవుతారనమాట. వైద్యశాలలో పని అయిపోయాక హేరిం ఇంకా యూన్జో మాట్లాడుకుంటూ వైద్యశాల నుంచి బయటికి వస్తూ ఉంటారు. అయితే రాజమాత ఇయోల్తో పెళ్లి సంబంధం కుదిర్చిందని హేరిం యూన్జోకి చెప్తూ ఉంటుంది. అంతేకాకుండా యువరాజు తనని రిజెక్ట్ చేశాడని చెప్పడంతో ఇయోల్ నిజంగా అలా చేశాడా అని అంటూ ఉంటుంది. అప్పుడే హేరిం నాకొక విషయం తెలిసింది, గ్రాండ్ ప్రిన్స్ రాజ్యం వదిలి వెళ్ళిపోతున్నాడని విన్నానని చెప్పడంతో హేరిం మాట విన్న యూన్జో ఒక్కసారిగా షాక్ అయ్యి ఎప్పుడు వెళ్తున్నాడని అడుగుతూ ఉంటుంది. నాకు కూడా సరిగ్గా తెలియదని హేరిం అంటుండడంతో అప్పుడే అక్కడికి యూన్జో వాళ్ళ బ్రదర్ ఏడ్చుకుంటూ రావడం చూపిస్తూ ఉంటారు. కట్ చేస్తే అదే సమయంలో ఇమ్జేయు దగ్గరికి తన ఫ్రెండ్ వచ్చి ఇయోల్ గిల్దాంగ్ కి సంబంధించిన అన్ని రికార్డ్స్ ని మాయం చేశాడని ఇమ్జేయుకు చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇమ్జేయు దగ్గరికి ఒక వ్యక్తి ఒక లేఖ తీసుకొని వచ్చి ఈ లేఖ మీకు ఇవ్వమని పంపించారని చెప్పడంతో ఇమ్జేయు ఆ లేఖని ఓపెన్ చేసి చదువుతాడు. ఆ లేఖను చదివిన ఇమ్జేయు వెంటనే యూన్జో ఎక్కడుందని యూన్జో కోసం పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే మనకు యూన్జో దగ్గరికి యూన్జో వాళ్ళ బ్రదర్ బాణం వల్ల గాయపడ్డ వాళ్ళ నాన్నని ఎత్తుకొని రావడం చూపిస్తూ ఉంటారు. దాన్ని చూసిన యూన్జో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి తనకు గుచ్చుకున్న బాణాన్ని తీసి తను బ్రతికున్నాడా లేదా అని చెయ్యి పట్టుకొని చూస్తూ ఉంటుంది. అప్పటికే తను చనిపోవడంతో చాలా సేపటి క్రితమే వాళ్ళ నాన్న చనిపోయాడని యూన్జో భావించి ఉంటుంది. అదే సమయంలో ఏడ్చుకుంటూ ఇమ్జేయు యూన్జో దగ్గరికి వచ్చి యూన్జోని చూస్తూ ఉంటాడు. అదే సమయంలో యూన్జో వాళ్ళ నాన్న చనిపోయాడని కళ్ళు తిరిగి పడిపోతుంది. కింద పడిపోతున్న యూన్జోని ఇమ్జేయు వచ్చి పట్టుకుంటాడు. కట్ చేస్తే అదే సమయంలో ఇయోల్ ని చూపిస్తూ ఉంటారు. ఇయోల్ రాజ్యం నుంచి వెళ్లిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్న సమయంలో డేచు వచ్చి యూన్జో వాళ్ళ నాన్నకు జరిగిన విషయం చెప్పడంతో ఎవరు చేశారు ఇది అని అడుగుతుండడంతో జోసన్ వేటాడుతున్న సమయంలో బాణం వెళ్లి అనుకోకుండా మిన్హుక్ తగిలిందని చెప్పడంతో అది విన్న ఇయోల్ బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే మిన్హుక్ శవం పక్కన యూన్జో వాళ్ళ అమ్మ వాళ్ళ బ్రదర్ కూర్చొని ఏడవడం చూపిస్తూ ఉంటారు. అదే సమయంలో యూన్జో తన గది నుంచి బయటికి వచ్చి తన చెప్పులని వేసుకొని బయటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఇమ్జేయు యూన్జో దగ్గరికి వెళ్లి నాకు సందేశం వచ్చింది, మీ నాన్న అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయమని, దాని గురించి నేను చూసుకుంటాను అని చెప్పడంతో నాకు ఎలాంటి సహాయం అవసరం లేదు, నేను నా తమ్ముడు చూసుకుంటాము, నేనిప్పుడు శవపేటిక కోసం వెళ్తున్నానని యూన్జో బయటికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. యూన్జో అలా బయటికి వెళ్ళగానే యూన్జో వాళ్ళ ఇంటికి ఇయోల్ వచ్చి ఉంటాడు. యూన్జో వాళ్ళ ఇంటి ముందు ఏడుపులు వినిపించడంతో ఇయోల్ లోపలికి వెళ్లే ధైర్యం చేయలేకపోతాడు. అదే సమయంలో హేరిం యూన్జో వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేయడానికి వచ్చి ఉంటుంది. అక్కడే ఉన్న ఇమ్జేయుతో హేరిం యూన్జో అసలు ఎక్కడ ఉంది, దారి మొత్తం వెతికాను, తను కనిపించట్లేదని చెప్పడంతో నువ్వు నిజంగా తన కోసం వెతికావా, ఎక్కడికి వెళ్లి ఉంటుందని ఇమ్జేయు కంగారు పడిపోతూ ఉంటాడు. అదే సమయంలో యూన్జో ఒక కొండపైకి ఎక్కి వాళ్ళ నాన్నతో గడిపిన సమయాన్ని గుర్తుకు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది. అదే సమయంలో జోసన్ తిరిగి రాజ్యానికి రావడం చూపిస్తూ ఉంటారు. అయితే యూన్జో ఆ కొండపైకి వచ్చింది జోసన్ ని చంపడానికి అన్నమాట. ఏ బాణంతో అయితే వాళ్ళ నాన్నను గాయపరిచారో అదే బాణాన్ని తీసుకొని యూన్జో జోసన్ కి విల్లును ఎక్కి పెడుతుంది. అప్పుడే మనకు ఇయోల్ గుర్రం వేసుకొని జోసన్ ఉండే ప్లేస్ కి వెళ్లడం చూపిస్తూ ఉంటారు. యూన్జో తన బాణాన్ని గురి చూసి జోసన్ పై వదలడం చూపిస్తూ ఉంటారు. అప్పుడే ఇయోల్ గుర్రంపై వెళ్లి తన అన్నకు ఆ బాణం గుచ్చుకోకుండా ఎదురు వెళ్తాడు. యూన్జో వదిలిన బాణం వెళ్లి నేరుగా ఇయోల్ గుండెల పైన గుచ్చుకుంటుంది. ఆ బాణం గుచ్చుకున్న తర్వాత ఇయోల్ కంట్లో నుంచి నీళ్లు రావడం చూపిస్తూ ఉంటారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. తర్వాత ఏం జరిగిందనేది మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.